ఋషికేశుడు మరియు గూఢాకేశుడు అను ఇరువురు సన్నిహిత మిత్రుల నడుమ సంభాషణ జరుగుతుండెను. మిత్రులుగా వారిరువురు సమాన స్థితిలో ఉన్నప్పటికిని వారిలో ఒకరు స్వచ్ఛందముగా మరొకరికి శిష్యుడయ్యెను. మిత్రుడు శిష్యునిగా మారదలచినందున శ్రీకృష్ణుడు నవ్వుతుండెను. అతడు సర్వేశ్వరునిగా ఎల్లప్పుడూ తన అత్యున్నత స్థితిలోనే నిలిచి ఉండును. అయినను తన భక్తుడు వాంఛించునట్లుగా మిత్రునిగా, పుత్రునిగా, ప్రియునిగా వర్తించుటకు భగవానుడు అంగీకరించును. కనుకనే భక్తుడు తనను గురువుగా అంగీకరించగానే భగవానుడు ఆ స్థానమును గ్రహించి శిష్యునితో అవసరమైన గాంభీర్య సంభాషణ చేసెను. అందరికీ శ్రేయస్సు చేకూరునట్లుగా ఆ గురు శిష్యుల సంభాషణ ఇరు సేనల సమక్షములో బహిరంగముగా జరిగినట్లు కనిపించును. కనుకనే భగవద్గీత బోధనలు ఒక ప్రత్యేక వ్యక్తికి గాని, సంఘముకు గాని, జాతికి గాని సంబంధించినవి కాకుండా మానవులందరికీ కొరకై నిర్దేశించబడినవి. శత్రుమిత్రులందరూ సమానముగా దానిని వినుటకు అర్హులు. భగవానుడు వెంటనే గురుస్థానమును గ్రహించి శిష్యుడిని పరోక్షముగా మూర్ఖుడని పిలుస్తూ గట్టిగా మందలించెను. నీవు పండితుని వలె భాషిస్తుంటివి. నిజమైన పండితుడు అనగా దేహము మరియు ఆత్మను ఎరిగినవాడు. దేహపు ఏ స్థితిని గూర్చి శోకింపడని నీవు ఎరుగవు అని భగవానుడు పలికెను. తరువాతి అధ్యాయంలో వివరించబడినట్లుగా భౌతిక పదార్థము, ఆధ్యాత్మిక పదార్థము ఈ రెండిటిని నియంత్రించు వానిని గూర్చి ఎరుగుటయే జ్ఞానము. అర్జునుడు రాజకీయములు లేదా సాంఘిక స్థితుల కంటెను మతధర్మములకే అధిక ప్రాధాన్యత మియ్యవలెనని వాదించెను. కానీ భౌతిక పదార్థము, ఆత్మ, భగవంతుని గూర్చిన జ్ఞానము మత ధార్మిక నియమములు కంటెను ఎంతో ముఖ్యమని అతడు ఎరుగలేకుండెను. అట్టి జ్ఞానము లోపించుట చేత అతడు తనను తాను గొప్ప పండితునిగా ప్రదర్శించుకొనుచు భాషించి ఉండకూడదు. అతడు నిజమునకు గొప్ప పండితుడు అవ్వకపోవుట చేతనే విచారింపదగని విషయమును గూర్చి విచారిస్తుండెను. దేహము ఒకరోజు పుట్టును, అది నేడో రేపో నశింపక తప్పదు. కనుకనే దేహము ఆత్మ వలె ముఖ్యము కాదు. కానీ దీనిని ఎరిగినవాడే నిజమైన పండితుడు. అట్టివానికి భౌతిక దేహస్థితి ఎట్లున్నను అది అతనికి దుఃఖ కారణము కాలేదు.